నువ్వేట సార్ కెమెరా తిప్పరాదు. నమస్తే అండి. నమస్తే అన్న. పేరన్నా? మహేష్ బాబు అన్న. మహేష్ బాబు గారు, ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది. ప్రధానమంత్రిని ఎంచుకునే ఎన్నిక ఇది. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ లీడ్లో వస్తుంది అనుకుంటున్నారు? ఎవరు ప్రధాని అవ్వబోతున్నారు? ఇంకెవరు ఉన్నారన్న? నరేంద్ర మోడీ గారే ఖచ్చితంగా వస్తారు ఈసారి. భారతదేశం, నా ఓటు పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అన్న. నేను, నా కుటుంబం, నాతో పాటు నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు అందరిది నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను ఈసారి. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అందినాయి అన్న. ఏమంటే అతి ముఖ్యమైనది ఉజ్వల గ్యాస్, అంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ ఉజ్వల గ్యాస్ ఒకటి. గ్రామంలో ఉంటాం కాబట్టి మాకు మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది, సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. స్ట్రీట్ లైట్స్ ఒకప్పుడు వేరేలా ఉన్నాయి, ఇప్పుడు ప్రతి వీధికి మోడీ గారి వల్ల స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చేసినాయి అన్న గ్రామంలో. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళే వేపిస్తున్నట్టు చెప్తారు కదండి, మరి దానిపై మీ అభిప్రాయం? లోకల్ నాయకులు వాళ్ళే వేపిస్తున్నారంటే ఇక అది మన వాళ్ళు అంటే పూర్తిగా చెప్పలేకపోవడం కారణంగా మనం ఏంటంటే అంటే బీజేపీ పార్టీ వాళ్ళు పని చేస్తారు కానీ దాన్ని ప్రచారంలోకి పూర్తి స్థాయిలో తీసుకుపోలేని దాని కారణంగా అక్కడ విఫలం చెందడం వల్ల జరిగిందన్నది. బీజేపీ అనేది అంత్యోదయ సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనుకుంటా అంటున్నారు ముఖ్య నినాదం. అయితే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో వ్యాక్సిన్స్ అందరికీ అందాయండి? అందరికీ అందాయి. వేరే దేశం వాళ్ళకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందన్న. అప్పుడు మోడీ గారు కూడా తెలుగులో ఒకటి చెప్పడం జరిగింది, సొంత లాభం కొంత మనకు అని చెప్పని తెలుగులో చెప్పారు. అది ప్రపంచం మొత్తం ఈరోజు వ్యాక్సిన్ వాడుతుంది, భారతదేశాన్ని విశ్వగురువుగా కీర్తిస్తుంది కదన్న. ఓకే, ఇప్పుడు ఫ్రీ రేషన్ వస్తుందండి? ఫ్రీ రేషన్ వస్తుందన్న. కరోనా దగ్గర నుంచి ఫ్రీ రేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో ఉన్నాం. పాలేరు నియోజకవర్గంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ చుట్టూ 6 అసెంబ్లీల్లో కూడా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న దాంట్లో కూడా కాంగ్రెసే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు. ఇక్కడ ఖమ్మం జిల్లా అభివృద్ధి, ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాల అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎవరిని ఎంపీగా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు? రెండో ప్రశ్న ఏం లేదన్న. ఇక్కడ బీజేపీ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేస్తుంది ఏంటంటే, అంటే మా మిత్రులు వీళ్ళకి ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఈసారి కంపల్సరీ మనం మోడీ గారికే ఓటేయాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసినటువంటిది మామూలు అభివృద్ధి కాదు. రోడ్ల నిర్మాణం కానీ, స్ట్రీట్ లైట్స్ నిర్మాణం కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఈ నీళ్ళు ప్రతి ఇంటికి చేరడం కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశారు. మనం మోడీ గారికే ఓటేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారన్న. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు మీద మీ ఒపీనియన్ ఏంటి? వారు పార్లమెంట్లో హాజరవ్వడం, ఢిల్లీలో ఎక్కువ ఉన్నారు కానీ ఇక్కడ సమస్యలు తక్కువగా పట్టించుకున్నారన్న. ఆయన చేసింది కూడా ఇక్కడ ఏం లేదు, ఆయన ఇక్కడ ఏం చేయలేదు కూడా. మామూలుగా వచ్చేవాడు, ఇక్కడ ఉండి వెళ్ళిపోయేవాడు అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆయన విశ్లేషణ చేసి ఫండ్స్ తీసుకురావడం కానీ ఇది చేయడం కానీ అభివృద్ధి అయితే ఏం చేయలేదు. వినోదరావు గారు బీజేపీ నుంచి గెలిస్తే ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేసి వినోదరావు గారు ఈ ఖమ్మం జిల్లాని డెవలప్ చేయగల ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన ఆల్రెడీ జరిగిపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంది? ఎట్లా చేశారంటారు? 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు ఇచ్చామంటున్నారు కదా, ఎందుకు పోయి అనవుతున్నావు అన్న? ఈ క్వశ్చన్ ఎట్టుందంటే, ఆయనంతా అదొక అరచేతిలో వైకుంఠాన్ని చూపించేదన్న కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు కూడా 4 గ్యారెంటీలు కూడా అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిరన్న, ఆడోళ్ళు కొట్టుకుంటాండ్రు, రోజు బస్ ఎక్కుతుంటే కొట్టుకుంటున్నారు. ఇంకేవో పెట్టారు కానీ వాటి వల్ల పేదోడికి పెనుభారం వస్తుందన్న విషయం ప్రజలు కూడా ఆల్మోస్ట్ గ్రహించారన్న. అయిపోయింది ఇక కాంగ్రెస్ పని అయిపోయింది. పార్లమెంట్ తర్వాత ఉంటుందో పిక్తుందో కూడా తెలియదు. ఉంటుందో పోదా అంటే ఇప్పుడు సిట్టింగ్ అక్కడ ఆల్రెడీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారుగా, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతోనే టచ్లో ఉన్నారనేసి. బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారన్నా వాళ్ళని ఒక్కడిని కూడా టచ్ చేయలేడు.
ఖచ్చితంగా టచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ అంటే ఒక సింహం లాంటిది. బీజేపీ అనేది టచ్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా భయం అవుతుంది. అట్లా వాళ్ళకి తెలుసు కన్నా మీకు. ఇంక బీజేపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కరిని టచ్ చేస్తే మీ మొత్తం పార్టీని అంతా కొలాబ్స్ చేస్తామంటున్నారు. ఇది నిజంగా వాస్తవానికి జరుగుతుంది అంటారా? భారతీయ జనతా పార్టీలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే భారతీయ జనతా పార్టీ అన్న. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ గెలవడానికే ప్రయత్నం చేస్తుంది. పోరాటం ఉన్న స్ఫూర్తి భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది కదా కేటీఆర్ మీద, అన్న ఇది కాంగ్రెస్ వైఫల్యం చెంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందా? నిజంగా ఇది ఈ టైంలో తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమంటారు? బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, దాన్ని తట్టుకోలేక ఈ ట్యాపింగ్లు గీపింగ్లు అని చెప్పని డైవర్ట్ చేయడానికే జరుగుతున్నటువంటిది తప్ప అయినా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎన్ని సీట్లు గెలవబోతుందో ఓవరాల్ ఇండియాలో బీజేపీ? 400కు పైన గెలుస్తుంది అన్న. 400 పార్. ఇంక అందులో అసలు వేరే ఆలోచన లేదు, వేరే ఇంకేం లేదు. ఇంకా పక్కా ఖచ్చితంగా. అందులో కంపల్సరీ ఖమ్మం కూడా ఉంటుంది. ఈసారి ఖమ్మం కూడా వినోద్రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లోకల్లో టీడీపీ అండ్ జనసేన సపోర్ట్ ఉందా మీకు? ఖచ్చితంగా ఉంటుందన్న. వాళ్ళు ఎన్డీఏల కూటమిలో భాగంగా అంటే మా నాయకులు వాళ్ళు ఆలోచన చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. వారి మద్దతు మేము ఎందుకు అడిగామంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి టిల్ట్ అయింది. ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో వేస్తారంటారా? తప్పకుండా బీజేపీ పార్టీ వైపే టీడీపీ వాళ్ళు ఉంటారన్న. ఎందుకంటే అది కూటమిలో భాగంగా టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు మా వైపే ఉంటారు, బీజేపీ వైపే ఉంటారు. మీది ఏ సామాజిక వర్గం అండి? ఎస్సీ సామాజిక వర్గం అన్న. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం అంటే దళిత పీడిత వర్గాలకి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో ఏం చేశారు? ఏమైనా మీకు ఏమైనా ఉదాహరణలు ఇస్తారా దీని గురించి? నరేంద్ర మోడీ గారు దళిత సామాజిక వర్గం నుంచి ఇప్పుడు రీసెంట్గా మందకృష్ణ మాదిక్ గారు 30 సంవత్సరాల పోరాటం చేసింది ఎస్సీ వర్గీకరణ కోసం అన్న. అది ఆల్రెడీ కమిటీ వేశారు. మోడీ గారు మాట ఇచ్చారంటే గ్యారంటీగా అయ్యే గ్యారంటీ. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంది మాకు. మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారు దళితుల పట్ల వాళ్ళు చూపించిన విశ్వాసం, ఈ అంత్యోదయ ఏదైతే మీరు ఇందాకల అంత్యోదయ అన్నారు, చిట్ట చివరి వ్యక్తి మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. రామ్నాథ్ కోవింద్ దళితుడు కాబట్టి వారిని మొదటి వ్యక్తిగా దేశం ప్రథమ పౌరుడిగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అన్న. మేము దానికి చాలా గర్వపడుతున్నాం. ఓకే, ఇప్పుడు నిన్న మోత్కుపల్లి నరసింహరావు మాట్లాడుతూ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఎంపీలో? కాంగ్రెస్కి దేశం మొత్తం మీద 40 సీట్లు వస్తాయి. మన తెలంగాణలో నాకు తెలిసి ఒక 3 సీట్లు వస్తాయి. 3 సీట్లు వస్తాయి ఎక్కువ. అది కూడా బీఆర్ఎస్ యాడుందన్న అసలు బీఆర్ఎస్ ఉందా? మీకు కనబడుతుందన్న. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ మీరు 40 సీట్లు అంటే నీ ప్రధానయిత అని చెప్పేసి ఆల్రెడీ కాస్త స్పీచ్లు కూడా ప్రిపేర్ అవుతున్నారు అనేసి విశ్లేష వర్గం నుంచి వచ్చిన సమాచారం దీని గురించి. ఆయన జోడయాత్ర చేసినని న్యాయయాత్రలు చేసిండు అనేసి, నేనే పీఎం అయితే ఈసారి అనేసి అంటున్నాడు. మరి దీనిపై ఏమంటారు మీరు? ఆయన స్టార్ క్యాంపెయినర్ అన్న బీజేపీకి, వేరే ఏం లేదు. ఆయన స్టార్ క్యాంపెయినర్ బీజేపీకి. ఆయన ఎన్ని పేపర్లు ప్రిపేర్ చేసుకుంటే అన్ని సీట్లు మాకు వస్తాయి. ఆయన 500 చేసుకుంటే 500 కూడా వస్తాయి. అట్లా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరన్నా? బూక్యా బాలాజీ. ఓకే, ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుందన్న. ఇప్పుడు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పరిపాలించారు. ఈ ఇద్దరి మధ్యలో ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఫైట్ జరుగుతుంది. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ జోడో యాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నారు, వీళ్ళేమో వికసిత్ భారత్ అనుకుంటూ తిరుగుతున్నారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు ప్రధానిగా అయ్యే ఛాన్స్ ఉందంటారు? నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏ సర్వే చూసినా కూడా నరేంద్ర మోడీ గారి 400 సీట్ల పైన నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నారు. 3వసారి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. అవకాశం ఎవరికి చేజారదు కూడా. మినిమం కాంగ్రెస్కి కనీసం ఒక 30 సీట్లలో పరిమితం అవడానికి ఛాన్స్ ఉంది. ఏందన్నా ఈసారి ఆయనే పీఎం అవుతారని చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ. అవన్నీ మాయమాటలు చెప్పటం తప్ప ఆయన చేసిందేం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకి ఏదో చులకన చూసి 100 రూపాయలకే
ఈ గిరిజనులు 100 రూపాయలకి లోబడతారు, సారా పోస్తే ఏ మీటింగ్లకన్నా వస్తారు, ఏ ఓటైనా చేస్తారని చెప్పేసి ఆయన ఏదో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తుండు. ఈసారి మా లంబాడీలే కాంగ్రెస్ ఓట్లాడటానికి వచ్చిన నాయకులకి తరిమి కొట్టే సూచన పరిస్థితిలో ఉన్నారు. ఈ మాయమాటలు నమ్మే అంత దిగదారుడు పని మా లంబాడీసులు చేయరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం 100 రోజుల పరిపాలన ఎట్లుందన్న తెలంగాణలో కాంగ్రెస్ది? చాలా చండాలంగా ఉందన్న. ఇదివరకు మాయ మాటలు చెప్పి ఏది రుణమాఫీలు అని చెప్పేసి, మళ్ళా రైతు ఇది కిసాన్ అదేంది సబ్సిడీ అని చెప్పేసి, రైతు బంధు అని చెప్పేసి, ఈ రోజన్న నాకున్నది ఎకరం 30 గుంటలే, 30 రూపాయలు కూడా రైతు బంధు పడలేదు. అలాంటిది నేను అందరికీ 90% అందరికీ సబ్సిడీ అదే రైతు బంధు పడ్డదని చెప్పేసి ఇక్కడ ఉన్న మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్తున్నారు. ఇదంతా ఉత్తదే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఉచిత కరెంట్ వస్తుందా అన్న మీకు? రావట్లేదన్న. గంట కరెంట్ వస్తే 4 గంటలు కరెంట్ కట్ అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పది ఏం చేశారంటారు వ్యవసాయ రంగంలో? వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఎరువులు ఉన్నది. ఎరువులో 75% సబ్సిడీ ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రైతు కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి రైతులకు ప్రతి అకౌంట్లో నేరుగా అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. 2 సార్లు 2 విడతల 3 విడతల డబ్బులు పడతా ఉన్నాయి. ఓకే. మీరు గిరిజన లంబాడీస్ నుంచి అంటున్నారు కదా, ఇప్పుడు స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా గురించి ఏమైనా ఐడియా ఉందన్న? ఓకే. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఎంఎస్ఎంఈ కింద లోన్స్ వస్తున్నాయి, 60% సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీస్కి. ఇప్పుడు ముద్రా లోన్స్ అని, మొన్న విశ్వకర్మ యోజన అని, ఇవేమైనా ప్రజలకి గిరిజనులకి లబ్ధిదారు ఉందా, లేకపోతే అది ఆ స్కీమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? లబ్ధిదారుగానే ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ స్కీమ్లు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈసారి మోదీ గారు 20 లక్షలు పెడుతున్నారు ముద్రలోను. అది చాలా బ్రహ్మాండమైన స్కీమ్ అది. ఓకే. ఇక్కడ లోకల్గా వచ్చేసరికి బీజేపీ ఎంపీ వినోద్రావు గారు ఉన్నారు అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి నాగేశ్వరరావు గారు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీస్ ఉన్నాయి. ఎవరు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందండి? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మన అభ్యర్థి ప్రకటించిన కాడ నుంచి వాళ్ళ పార్టీల నుంచి అభ్యర్థి ఏది బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినా కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి అయ్యా ఎవరో, అమ్మ ఎవరో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు మనం చాలా ముందంజలో ఉన్నాం. కొద్ది మెజార్టీలో అయినా మన వినోద్రావు గారు బయటపడతారని నమ్మకం ఉంది. మొత్తానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ దగ్గర? మా రఘునాథపాలెం మండలం అండి. మీ దగ్గర, మీ ఇంటి చుట్టూ, మీ డివిజన్, మీ మండలంలో? మా ఊరైతే 380 ఓట్లు. ఏ సైడ్ పడతాయి ఈసారి అసలు పూర్తిగా నిల్లు బీజేపీ. అందులో మా తండా గ్రామ పంచాయతీలో ఉన్నది 20 ఓట్లే బీజేపీ. కానీ ఈసారి 120 ఓట్లు పక్కా పడతాయి సాలిడ్గా. 300 నుంచి 120 పడతాయి. ఓకే. ఏపిస్తారు పక్కాగా? పక్కా 100% అది. ఓకే. థ్యాంక్ యూ.